హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి శ్రీ. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నీట్గా అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేలా అండ్ ఆల్సో ఫాస్ట్గా అయిపోయేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టమైన కలర్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి థ్రెడ్ ర్యాపింగ్. మనం ర్యాపింగ్ అనేది నీట్గా చేసుకుంటేనే మనకి అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని ఇలా కొద్దిగా లాగుతూ మనం ర్యాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. అలా అయితే నీట్గా వస్తుంది. స్టార్టింగ్లో చేసేటప్పుడు అంత నీట్గా రావచ్చు ఆర్ రాకపోవచ్చు, బట్ చేస్తూ ఉండగా పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఇలానే 4 బ్యాంగిల్స్ కూడా నేను ర్యాపింగ్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ ప్యాటర్న్ని నేను ఇక్కడ 4mm గోల్డ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ సెరామిక్ 2mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. నేనైతే సెకండ్ టైం ఈ బ్యాంగిల్స్ అనేవి ట్రై చేస్తున్నానండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ బ్యాంగిల్ సెట్ అయితే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. మీకు ఆ ప్యాటర్న్ నచ్చితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఫస్ట్ టైం నేను ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేశాను, బట్ అవి నేను యూజ్ చేసేటప్పుడు కుందన్స్ అనేవి కొన్ని ఊడిపోయాయి. సో ఈసారి అయితే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 4 బ్యాంగిల్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి అన్నీ కూడా ఒకేసారి ఇలా ఫాస్ట్గా ఒకే దగ్గర పెట్టేసి చేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా చేస్తే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఎలా చేయాలి అనేసి, బట్ తెలియని వాళ్ళ కోసం అనేసి ఈ టిప్ షేర్ చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా హ్యాండ్మేడ్ కాబట్టి పేషెన్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉండాలండి. బట్ అవుట్లుక్ చూసాక ఇట్ వాజ్ అమేజింగ్, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందన్స్, నెక్స్ట్ దాని కింద 2 సెరామిక్ గోల్డ్ కుందన్స్ రౌండ్ షేప్ అయితే స్టిక్ చేస్తున్నాను. టోటల్గా 4 బ్యాంగిల్స్కి కూడా ఇదే ప్యాటర్న్ అనేది నేను కంటిన్యూ చేసుకున్నానండి. హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యాయి. లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఫైనల్గా ఒక ప్రొఫెషనల్ లాగానే చేశాననిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, మేకింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ ఉంటే ఇలా అయితే పేరప్ చేశాను. ఎంత బాగా లుక్ వచ్చిందో చూడండి. లుక్ అయితే అదిరిపోయాయి అసలు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.